ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ న్యూస్ హెడ్లైన్ గా ఉండటం ఆయన స్టైల్. రెండేళ్లైతే ఎక్కడ చూసినా ఆయన పేరే హైలైట్. కూటమి పవర్లోకి రాగానే అరెస్ట్ అయ్యే నేతల లిస్టులో మొదటగా వినిపించింది ఆయన పేరే. వరుస కేసులు, ఓవైపు అనారోగ్య సమస్యలు, ఇటు లీగల్ ఫైట్, అటు హెల్త్ ట్రీట్మెంట్ తోనే రెండేళ్ల టైం ముగిసిపోయింది. ఇన్నాళ్ళు ట్రబుల్స్ ఫేస్ చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్లాన్ చేస్తున్నారట. అసలు ఎవరా నేత? ఆయన పొలిటికల్ యాక్టివ్గా కావటానికి రీజన్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఆ నేత కంటెస్ట్ చేస్తారా, లేక గతంలో అన్న మాటలకే కట్టుబడి ఉంటారా? కొడాలి పొలిటికల్ రీఎంట్రీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఎన్నికల వరకు ఫీల్డ్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయారా? గుడివాడ పాలిటిక్స్ పై కొడాలి వ్యూహాలు రచిస్తున్నారా? వచ్చే ఎలక్షన్స్ లో పోటీపై కొడాలి నాని డైలమాలో ఉన్నారా? గుడివాడ సీటు విషయంలో జగన్ నానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ట్రాక్ రికార్డ్, పదునైన మాటలకు దూకుడుకు మారుపేరుగా తెలుగు స్టేట్స్ లో పరిచయం అక్కర్లేని పేరు కొడాలి నాని. అయితే 2024 జూన్కు ముందు, ఆ తరువాత అన్నట్లుగా నాని పొలిటికల్ కెరీర్ రెండుగా డివైడ్ చేసి చూస్తున్న పరిస్థితి. గతంలో పవర్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నాని హల్చలే వేరు. ఆయన ఎక్కడున్నా హడావుడి, విమర్శల దాడి, పొలిటికల్ పంచులు అంతా ఇంతా కాదు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి రాజకీయంగా మరోవైపు కేసులు ఫేస్ చేస్తూ, ఇంకోవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ వచ్చారు. అప్పుడప్పుడు తెరపై కనిపిస్తూ ఆన్ అండ్ ఆఫ్, సైలెంట్ అండ్ యాక్టివ్ మోడ్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఆ మధ్య వల్లభనేని వంశీ అరెస్ట్ అప్పుడు మీడియాలో కనిపించారు. 2-3 నెలల క్రితం అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఆయన అరెస్ట్ అప్పుడు పరామర్శకు వెళ్లి కాస్త బిగ్ సౌండ్ చేసి చర్చకు దారితీశారు నాని. ఈ మధ్య తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో వైసీపీ అధినేత జగన్ ను కొడాలి ప్రత్యేకంగా భేటీ అయి చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో నాని గుడివాడ నుంచి పోటీ చేస్తారా, గుడివాడలో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి అనే దానిపై డిస్కషన్ చేశారట. అయితే ఇన్నాళ్లు పొలిటికల్ గా యాక్టివ్ లేకుండా ఇప్పుడు వ్యూహాత్మకంగా తెర మీదకొచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొడాలి నాని రీఎంట్రీపై వైసీపీ లీడర్లు, క్యాడర్ ఖుష్ అవుతున్నా ఈసారి ఆయన గుడివాడలో పోటీ చేస్తారా లేదా అన్నది ఇప్పటికే తేల్చుకోలేని అంశంగా ఉండిపోతోందట. వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. కంచుకోట లాంటి గుడివాడలో పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం చేస్తారా, లేక గత ఎన్నికల్లో పోటీ సమయంలో చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. గుడివాడలో రాబోయే ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు ఉండబోతుందన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది. గత ఎన్నికల సమయంలో తాను మరోసారి పోటీ చేయనని, ఇదే చివరి అవకాశమని ఆయన అప్పట్లో చెప్పారు. అయినా ఆయన్ను ప్రజలు ఓడించారు. గుడివాడ నుంచి టీడీపీ తరఫున వెనిగండ్ల రాము విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టీడీపీ అవకాశమిచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని పోటీకి దూరంగా ఉంటారా, లేకపోతే మాట వెనక్కి తీసుకుని మళ్లీ పోటీ చేస్తారా లేదా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది నానినే అని వైసీపీ పెద్దలు ఆయన నిర్ణయానికే వదిలేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో యాక్టివిటీని స్పీడప్ చేయట్లేదు. తన ఇలాకాగా చెప్పుకునే గుడివాడలో గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లోకి రావడం తగ్గించారు నాని. అయితే గుడివాడ పాలిటిక్స్ మాత్రం కొడాలి నాని కనుసన్నల్లోనే నడుస్తాయనేది ఓపెన్ సీక్రెట్. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గుడివాడ నుంచి కంటెస్ట్ చేయడంపై కొడాలి నాని డెసిషన్ ఏంటన్నది ఇంకో చర్చగా ఉంది. తనకివే చివరి ఎన్నికలంటూ 2024 ఎలక్షన్ టైంలో చెప్పిన నాని తన తమ్ముడి కుమారుడు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని కూడా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. తనకు 2 కూతుర్లు, వాళ్లకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని చెప్పిన నాని తన తమ్ముడి కొడుక్కి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో నానినే పోటీ చేస్తారా, తన తమ్ముడి కొడుకును బరిలోకి దింపుతారా, వైసీపీ అధిష్టానం మరొకరికి టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తుందా అనేది వేచి చూడాలి మరి.